మార్పు పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి బీసీ సమాజాన్ని మోసం చేయాలని చూస్తుందని కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత రాజారెడ్డి అన్నారు. తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ బీసీ రిజర్వేషన్ అనే పేరుతో మళ్ళొకసారి బీసీ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. మార్పు పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి బీసీ సమాజాన్ని మోసం చేయాలని చూస్తుందని కోదాడ మాజీ ఎంపీపీ చింతా కవిత రాజారెడ్డి అన్నారు. తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మాయచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ బీసీ రిజర్వేషన్ అనే పేరుతో మళ్ళొకసారి బీసీ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. నిన్న తిరుమలగిరిలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. 42% బీసీలకు రిజర్వేషన్తో పాటు సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేస్తున్నామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలలోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీసీ సమాజాన్ని మొత్తం మోసం చేసిన వారుగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. నిన్న జరిగిన తుంగతుర్తి సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన గురించి, కులాల విభజన గురించి, రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. కానీ మాటలకే పరిమితమై 6 గ్యారెంటీలను తుంగలో తొక్కి స్థానిక ఎలక్షన్లలో ఎలాగైనా పార్టీ సత్తా చాటాలని చెప్పడం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. తీర్మానాలకి పరిమితం చేసి అమలు కాని 42 రిజర్వేషన్ గురించి బీసీలని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నం బీసీ వాళ్ళు కూడా అందరూ గ్రహించి ప్రభుత్వం చెప్పే మాటల్ని ఎంతవరకు చేయగలుగుతుంది, ఈ సంవత్సరంన్నరలో ఏ హామీల్ని నిలబెట్టుకుంది అనేది కూడా రాష్ట్ర ప్రజలతో పాటు బీసీ ఎస్సీ సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కులాలకి సమానమైన న్యాయం జరిగి మనందరం కూడా తెలంగాణని బంగారు తెలంగాణ లాగా తీర్చిదిద్దుకున్న తరుణంలో ఒక చిన్న పొరపాటు కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అనే ఒక నినాదం ఈరోజు మళ్ళీ అగాధంలో మళ్ళీ మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అగాధంలోకి నెట్టుకున్నాం అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పటికైనా అమలు కాని బీసీ రిజర్వేషన్ని మభ్యపెట్టకుండా అది అమలయ్యేలాగా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి అని అంటే రిజర్వేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసి ఎలక్షన్కి వెళ్ళాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఇక్కడున్న మంత్రివర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా అన్ని మేము రేషన్ కార్డులు ఇచ్చాము, రేషన్ అమలు చేస్తున్నాము, బ్రహ్మాండంగా మా పరిపాలన ఉంది అని చెప్పడం కాకుండా పరిపాలన అంటే ఏంటి, గత 10 సంవత్సరాలలో ఎక్కడ పట్టినా ఎంత అభివృద్ధి జరిగింది, ఏ పథకం పట్టినా కూడా ఎంతమంది ప్రజలకు అందింది అనేది ప్రజలకు తెలుసు. ఎంత వ్యతిరేకతని ఇప్పుడు ప్రజల నుంచి ప్రభుత్వం ఎదుర్కొంటుందో మీ అందరూ కూడా గ్రహించట్లేదు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరెంత చేతగాని ప్రభుత్వం అనేది ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా జనాలు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికైనా మాటలు చెప్పడం బంద్ చేసి మీరు ఏదైతే 6 గ్యారెంటీలు ఉందో దాన్ని అమలు చేసి జనాలలో నమ్మకాన్ని మీరు కూడగట్టుకోవాలి అని అంటే బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసిన తర్వాత మీరు నిరూపించుకున్న తర్వాత జనాలు నమ్మేలాగా మీరు ప్రభుత్వాన్ని పాలించాలని కోరుకుంటున్నాను. సంఖ్య 42% అమలైన తర్వాతే స్థానిక ఎలక్షన్కి వెళ్ళాలి అంతే.